మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వెల్కమ్ టు జీటీ ఇండియా న్యూస్. ప్రేక్షకులకు పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజైతే మనం రెల్లి వీధిలో కొలువు తీరినటువంటి బెల్లం వినాయకుడు ఆలయంలో అయితే మనం ఉన్నాం. అయితే ఈ బెల్లం వినాయకుడు అసలు పేరేంటంటే ఆనంద గణపతి. ఇక్కడికి వచ్చే భక్తులందరూ స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల కాలక్రమేణా ఈ స్వామివారికి బెల్లం గణపతి అనే పేరైతే వచ్చిందనమాట. ఇక్కడ ప్రతి బుధవారం కూడా భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ రోజు చూశారు కదా ఎంతమంది భక్తులైతే స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి గంటలు కొద్దీ ఎంత టైం అయినా పర్వాలేదు స్వామివారిని దర్శించుకునే వెళ్తామని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ఆలయం ఏంటి, ఆలయ విశిష్టత ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయం గురించి, ఆలయ విశేషాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు దొందుగుర్తి శ్రీకాంత్ శర్మ. ఆలయ ప్రధాన అర్చకులు. స్వామివారు సాక్షాత్ చంద్రప్రతిష్ఠ దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో చోళరాజులు కట్టారు. స్వామివారు భక్తులకు ఏ విఘ్నాలు లేకుండా వారు అనుకున్న పనులు నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడి స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఈశ్వరుడు స్వయంభూలింగం, వైశాఖేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, సూర్యనారాయణమూర్తి, నంది అన్నీ కూడా స్వయంగా చంద్ర ప్రతిష్టాపన. స్వామివారు చాలా విశేష శక్తివంతమైనటువంటి స్వామివారు. కుడివేపు దండంతో ఉంటారు. భక్తులకు విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులు నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. ఇది ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన ప్రతి భక్తుడు కూడా భగవంతుడికి తన శక్తి కొలది అర్చన కానీ లేదా నైవేద్యం కానీ చేస్తూ ఉంటారు. గణపతికి సర్వసాధారణంగా బెల్లం ప్రీతికరం కాబట్టి గణపతికి పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ బెల్లం నివేదన చేయడం వల్ల భక్తులు బెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు ఆనంద గణపతి. ఈ వాళ్ళ ఉగాది పరాభవనామ సంవత్సరం ఉగాది రోజు నాడు విఘ్నాలు ఇచ్చేవాడు గణపతి కాబట్టి ఈ రోజు నాడు స్వామిని దర్శించి దూర్వాలు గరిక కొంచెం బెల్లాన్ని ఇవ్వడం వల్ల ఈ వార్షికం అంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో నిర్విఘ్నంగా వారు అనుకున్న పనులు నెరవేరుస్తాడు కాబట్టి స్వామివారిని దర్శించడానికి భక్తులు విశేషంగా వస్తున్నారు. సార్ మీ పేరు? నా పేరు సుదర్శన్ రావు అండి. ఎక్కడి నుంచి? నేను లాసెన్స్ బై కాలనీ నుంచి ఉన్నానండి, నివాసం. ఈ గుడికి నేను ప్రతి బుధవారము స్వామి దగ్గరికి వస్తుంటానండి. ఇది స్వయంభూ ఆలయం అండి. ఈ స్వామి విశిష్టత ఆనంద గణపతి అండి. చోళరాజు కాలంలో కట్టిన దాన్ని చెప్తూ ఉంటారు. ఈ నాకున్న అనుభవం ప్రకారం స్వామిది వచ్చిన తర్వాత స్వామిని దగ్గరికి వచ్చి చేసిన తర్వాత నా యొక్క అనుభూతి ఏంటంటే ప్రతి వారం రాకపోతే నాకు ఏదో మనశ్శాంతి లేనట్టుగా ఉంటుంది స్వామిని ఇదని. అంటే అలాగని కాదు, స్వామి ఆనందంగా మనసుని ఎప్పుడూ మనం నిర్మలంగా ఉంచుకోవాలి. ఈ స్వామిది ఈ ఈశ్వర లింగం, స్వామి లింగం వెలిసినది 14వ శతాబ్దం. అక్కడి నుంచి అప్పట్లోని అది బీచ్ రోడ్లోకి సముద్ర గర్భంలో స్వామి నుంచి వచ్చిన స్వరంగం ఉందని చెప్తారు. మరి అది ఎంతవరకు మా పూర్వీకులు వీళ్ళు చెప్పిందే. వీళ్ళు కూడా 9వ శతాబ్దానికి అంటే సంబంధించిన ప్రీస్ట్ని విన్నాను, 9th ఇదని. కానీ స్వామిని నమ్ముకుంటే మాత్రం అన్ని సకల సంపదలు కలుగుతాయి, అనుకున్న పని నెరవేరుతుంది. విన్నారు కదా ఆలయం గురించి, ఆలయ విశిష్టత గురించి. అసలు ఈ బెల్లం వినాయకుడికి ఈ పేరు ఎలా వచ్చింది అనేది అర్చకులైతే మనకి చాలా స్పష్టంగా వివరించారు. అయితే మన విశాఖపట్నంలోని ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వినాయకుడి ఆలయాలు రెండే రెండు. ఒకటి సిరిపురంలో కొలువు తీరినటువంటి సంపత్ వినాయక ఆలయం, రెండోది ఏంటంటే కొత్త జాలరిపేటలో కొలువు తీరినటువంటి బెల్లం వినాయకుడి ఆలయం. మనం ఎన్నో ఆలయాలు చూస్తుంటాం. ప్రతి ఆలయంలోని వినాయకుడు ఎడమ వైపు తొండంతో ఇక్కడికి వచ్చే
అయితే మనం ఎన్నో ఆలయాలు చూస్తుంటాం. ప్రతి ఆలయంలోని వినాయకుడు ఎడమ వైపు తొండంతో వచ్చే భక్తులకి దర్శనమిస్తారు. కానీ వాటన్నింటికి విభిన్న రూపంలో ఇక్కడి వినాయకుడు కుడివైపు తొండంతో ఇక్కడికి వచ్చే భక్తులకైతే దర్శనమిస్తారు. మరొక విషయం ఏంటంటే, మనం ఏ ఆలయంలోనైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా మనం సమర్పిస్తుంటాం. కానీ ఈ ఆలయంలో ముఖ్యంగా బెల్లాన్ని మాత్రమే ఈ వినాయకుడికి సమర్పించడం అయితే జరుగుతుంది. అసలు ఈ వినాయకుడికి బెల్లం ఎందుకు సమర్పిస్తారు? అసలు ఈ బెల్లం వినాయకుడికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, మొదటిగా ఈ వినాయకుడికి ఆనంద గణపతి అనే పేరుండేది. కాలక్రమేణా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి నైవేద్యంగా బెల్లం సమర్పించడం వల్ల ఈ స్వామివారికి బెల్లం వినాయకుడు అనే పేరైతే వచ్చింది. అసలు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులైతే వస్తారు. అలాగే ప్రతి బుధవారం కూడా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలాగే ఈ పరాభనామ సంవత్సర ఉగాది కానుకగా ఇక్కడికైతే చాలా మంది భక్తులైతే రావడం జరిగింది. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారనమాట. అయితే తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో ఈ స్వామివారిని దర్శించుకోవడానికైతే అధిక సంఖ్యలో భక్తులైతే బారులు తీరారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గంటలు గడుస్తున్నా ఇంకా క్యూ లైన్లు అలాగే ఉన్నాయి. అసలు ఈ స్వామివారి విశిష్టత గురించి ఇక్కడికి వచ్చే భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. మేము వైజాగ్ నరసింహనగర్ ఏరియా నుంచి వచ్చాము. యాక్చువల్గా ఈ ఉగాది రోజు మేము ఈ మన వినాయకుడి స్వామి బెల్ల వినాయక స్వామి టెంపుల్కి రావడం అందరికీ కూడా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఫేమస్ టెంపుల్కి మేము ఎవరి ఇయర్ కూడా వస్తూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా సరే కంపల్సరీగా ఈ దేవుడు తీరుస్తారు అని చెప్పి ప్రగాఢ నమ్మకం ఉండడం వల్ల ఈ టెంపుల్కి కంపల్సరీగా వస్తాము. మా మిస్సెస్ కూడా మా పిల్లలు కూడా తీసుకుని వస్తాము. ఈ ఉగాది సందర్భంగా ఇక్కడికి రావడం వల్ల మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. అలాగే బెల్ల వినాయకుడి గారు మనం కోరికలన్నీ కూడా తీరుస్తారు కంపల్సరీగా. అలాగే భక్తులందరినీ కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకోగలరని ప్రగాఢ నమ్మకంతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సత్య. నేను ఎలక్ట్రికల్ ఏడీ. మా హస్బెండ్ కూడా ఎలక్ట్రికల్ ఏడీ. నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఈ గుడి విజిట్ చేసేదాన్ని. నాకు ఫస్ట్లో తెలీదు. విజిట్ చేసాక తెలిసింది ఎంత పవర్ఫుల్లో ఈ దేవుడు బెల్లం వినాయకుడు. మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పుడు ఒక 5 years అయి ఉంటుంది. ఎప్పుడూ మిస్ చేయలేదు. ప్రతీ నెల సంకటహర చతుర్థికి వచ్చి ఇక్కడ హోమం చేయించుకొని వెళ్తాను నేను. ఇక్కడ పంతులందరూ కూడా అంతే డెడికేటెడ్గా ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కసారి మిస్ అయినా ఫోన్ చేసి చెప్పడం చేస్తారు. చాలా వెరీ పవర్ఫుల్ దేవుడు. మా పిల్లలందరికీ కూడా ఇప్పుడు అలవాటు చేశాను. గుడికి వచ్చి విజిట్ చేయడం, దండం పెట్టుకోవడం ఇవన్నీ. వెరీ వెరీ పవర్ఫుల్ వినాయకుడు బెల్లం వినాయకుడు. శ్రీ ఆనంద గణపతియే నమః. అందరికీ నమస్కారం. నా పేరు రోషిని. మాది ఇక్కడే వైజాగ్. నేను డిగ్రీ చదువుతున్నాను. నాకు సేవ అది చాలా ఇంట్రెస్ట్ అనమాట. యాక్చువల్గా మేమందరం సింహాచలంలో చేస్తాం. మాది ఒక టీం నారాయణ సంఘం అని, నారాయణ సేవాదళం అని ఒక టీం అనమాట. మేమందరం సింహాచలం కనకమలక్ష్మి తల్లి కూడా అన్నిట్లో చేస్తాం. ఈరోజు ఉగాదితో ఇక్కడ రష్గా ఉంటుందని మా నీడ్ ఉందని వచ్చాము. చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. నార్మల్గా దర్శనానికి వస్తారు ఉగాదితో, అలాంటిది మేము సేవ ఇన్ని అవర్స్ చేసాము. దట్టు నేను ఈరోజు బెల్లం అనే ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేశాను. చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. అన్ని వేల మందికి నా చేతితో ప్రసాదం ఇవ్వడం అనేది ఫీలింగ్ సో హై. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తే ఏం చేస్తారు? డౌట్ లేకుండా వస్తాను. హ్యాపీగా హార్ట్ఫుల్గా వస్తాం. ఈరోజు దేవుడు అనుగ్రహం మాకు ఇచ్చాడండి. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు అనుగ్రహం ఇలాగే ఇవ్వాలని కోరుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఈ దేవుడిని ఇదే మేము ఫస్ట్ చూడడం అండి. చాలండి ఈ ఆనందం మాకు. వచ్చే ఏడు కూడా ఈ అవకాశం మీకు దక్కుతుంది. ఈ అవకాశం ఇలాగే ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నామండి. విన్నారు కదా ఆలయం గురించి, ఆలయ ప్రతిష్టత గురించి. అసలు బెల్లం వినాయకుడు అనే పేరు ఈ స్వామి వారికి ఎలా వచ్చింది అనేది ఆలయ అర్చకులు మనకి చాలా చక్కగా వివరించారు.
మన విశాఖపట్నంలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలు రెండు. అది ఒకటి సిరిపురంలో ఉన్నటువంటి సంపత్ వినాయక ఆలయం. అందులో ఒకటి సిరిపురంలో కొలువు తీరినటువంటి సంపత్ వినాయక ఆలయం ఒకటైతే, రెండోది కొత్త జాలరుపేటలో కొలువు తీరినటువంటి బెల్లం వినాయకుడు ఆలయం మరొకటి అన్నమాట. మనం చూసిన ప్రతి వినాయకుడు ఆలయాల్లో వినాయకుడు ఎడమ వైపు తొండంతో వచ్చే భక్తులకి దర్శనమిస్తారు. కానీ ఈ ఆలయంలో వాటన్నింటికీ భిన్న రూపంలో ఉండి కుడివైపు తొండంతో దర్శనమిస్తారు ఇక్కడి వినాయకుడు. స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మనం నైవేద్యంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు సర్వసాధారణంగా స్వామివారికి మనం నైవేద్యంగా ఇస్తాం. కానీ ఇక్కడి వినాయకుడికి మాత్రం బెల్లం నైవేద్యంగా ఇస్తారు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రసాదంగా కూడా బెల్లాన్ని మాత్రమే ఇక్కడ ఇస్తారన్నమాట. చూశారు కదా, ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే చెప్పచ్చు. అందులోనూ శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది కానుకగా తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో బారులు తీరారు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి. అలాగా ఏటా వచ్చే వినాయక చవితి రోజు కూడా ఇక్కడ చాలా రద్దీగా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయం. మరొక విషయం ఏంటంటే, ప్రతి బుధవారం కూడా ఇక్కడి ఈ ఆలయంలో అన్న సంతర్పణ అనేది జరుగుతుంది. చూశారు కదా ఆలయం గురించి, ఆలయ ప్రత్యేకత గురించి, ఇక్కడికి వచ్చే భక్తులు అలాగే ఆలయ అర్చకులు మనతో పంచుకున్న విషయాలని. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి GT ఇండియా న్యూస్ని.